సీతారాముల కళ్యాణానికి ఊరువాడ ముస్తాబైతే రామయ్య తండ్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్దమైంది కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని ఆలయం. గత ఏడాది కంటే ఈసారి అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది టీటీడీ. వెన్నెల రాత్రుల్లో ఈ నెల 11న ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం జరగనుంది. అత్యంత పురాతనమైన ఎంతో ప్రాశస్త్యమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గతేడాది ఉత్సవాల కంటే ఈ ఏడాది అత్యంత వైభవోపేతంగా ప్రత్యేక ప్రణాళికతో భారీ ఏర్పాట్లు చేసింది టీటీడీ. అంతేకాదు, ఒంటిమిట్ట రాములవారి విశిష్టతను మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఏకశిలా నగరిలో విశేషాల జరిగి కొదవేలేదు. ఒంటిమిట్ట కోదండరాముడు ప్రత్యేకతల భాండాగారమనడంలో సందేహమే లేదు. అబ్బురపరిచే శిల్పకళ, చారిత్రక రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం ఒంటిమిట్ట. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్. ఏకశిలపై సీతారామ లక్ష్మణుల మూలమూర్తులు దర్శనమిస్తాయి. ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆలయ రంగమండపం, శిల్పకళా వైభవం చూపరులను కళ్ళు తిప్పుకొనివ్వదు. రామ లక్ష్మణ తీర్థాలు జలనిధులకు నిదర్శనం. హనుమంతుడు లేని రాముడి కోవెల కూడా ఇదే. పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం విదేశీయులు మెచ్చిన దేవాలయం. నిఖార్సుగా చెప్పాలంటే ఒంటిమిట్ట దివ్యక్షేత్రం ఓ మహాద్భుతం. రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో రామ లక్ష్మణ తీర్థాలు మరో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సీతారాములు ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో సీతమ్మ రాములోరిని అడిగిందట, ఇక్కడ పశుపక్ష్యాదులు దాహం తీర్చుకునేందుకు నీరేది అని. అప్పుడు రామయ్యకు అర్థమైందట సీతమ్మ దప్పికతో ఉందని. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి రాములోరు బాణం వదిలితే పొడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడిందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కంపరాయల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తర్వాత బుగ్గను రామతీర్థంగా, పక్కనే ఉన్న చిన్న కోనేటిని లక్ష్మణ తీర్థంగా మార్చారు. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడై వేడుకగా నిర్వహించడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వచ్చింది. కాని ఈ రామతీర్థంలో స్వామికి చక్రస్నానం చేయించడానికి స్థలం సరిపోకపోవడంతో కోదండ రామాలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో చక్రస్నానాన్ని జరిపిస్తున్నారు. రామాయణ చరితమంతరమ్య రాగభరితం, త్యాగాలకు నిలయమైన సకల ధర్మ సహితం. రామాయణ చరితమంతరమ్య రాగభరితం, త్యాగాలకు నిలయమైన సకల ధర్మ సహితం. రామ రామాయణ రాగాలు ఉదయించు, రామ రామాయణ రోమాలు పులకించు. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యముందే. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడని, ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడని, జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్య దర్శనమిచ్చి వరాలు ప్రసాదించాడని, అప్పుడు జాంబవంతుడు సీతారామ లక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. హనుమంతుడు రాములవారిని కలవడానికి ముందే ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రమూర్తి సంచరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయుడు రామయ్య చెంత కనిపించడు.
విదేశీయులు సైతం మంత్రముగ్ధులయ్యే శిల్పకళా వైభవం ఒంటిమిట్ట రామాలయానిది. క్రీస్తు శకం 1652లో భారత యాత్ర చేసిన ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు భారతదేశంలోని గొప్ప ఆలయ గోపురాలలో ఒంటిమిట్ట కోదండ రామాలయము ఒకటి అని అనడమే కాదు, అద్భుతమైన క్షేత్రమని ప్రశంసించారు. శ్రీరాముని కళ్యాణం పగలే జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కళ్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్టు పురాణ కథనం. చారిత్రక కథనం ప్రకారం బుక్కరాయలు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాలలో భాగంగా శ్రీరామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాలలో తొలిసారిగా ఈ కళ్యాణాన్ని నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రిపూట వచ్చింది. లగ్న శుద్ధి చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతూ ఉండడం విశేషం. బుక్కరాయలు చంద్రవంశానికి చెందినవారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు ఈ కళ్యాణాన్ని చూస్తూ ఆనందించాలని బుక్కరాయలు రాత్రిపూట కళ్యాణాలను ఆ తరువాత కూడా కొనసాగించారు. రామాయణ చరితమంతరమ్యరాగభరితం త్యాగాలకు నిలయమైన సకల ధర్మ సహితం. విజయనగర సామ్రాజ్యంలోని సామంత పాలకులైన కంపరాయలు, బుక్కరాయలు కాలంలో ఈ దేవస్థానం నిర్మాణాన్ని ప్రారంభించారు. 3 దఫాలుగా నిర్మించినట్టు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. గర్భగుడి, అంతరాలయం, రంగమండపం, మహాప్రాకారం, ముఖమండపం, గాలిగోపురాలు, మరో విడతలో ఆరవేటి రాజులు, మట్లి రాజులు నిర్మించినట్టు తెలుస్తోంది. ఆలయ నిర్మాణం 11వ శతాబ్దంలో ప్రారంభమై 16వ శతాబ్దంలో పూర్తయింది. ఆలయం లోపల రంగమండపం, ముఖమండపాలలో రామాయణం, భాగవతం, మహాభారతంలోని కథలను వివరించే శిల్పకళ, సీతాన్వేషణలో లంకకు వారధి నిర్మాణం, శ్రీకృష్ణ కాళీయ మర్దనం లాంటి అపురూపమైన శిల్పకళా సంపద మంత్రముగ్ధులను చేస్తుంది. అయోధ్య తర్వాత పండువెన్నెల్లో సీతారాముల కళ్యాణం ఒక్క ఒంటిమిట్ట కోదండరాముని ఆలయంలోనే జరుగుతుంది. నవమి వేడుకలు ముగిసిన తర్వాత ఈ నెల 11న రాత్రి పండువెన్నెల్లో సీతారాముల పరిణయ ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ ఘట్టంలో ఎదుర్కోలు కార్యక్రమం కన్నుల పండుగగా ఉంటుంది. రామానందరమణ ఆత్మారామానందరమణ అచ్యుత కేశవ హరినారాయణ అచ్యుత కేశవ హరినారాయణ. రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి జానకీరాముల కళ్యాణాన్ని నిర్వహించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. కోదండ రామాలయంలో 2 చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మండపాలని పిలుస్తారు. కళ్యాణం రోజు ఈ 2 మండపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య, తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఎదుర్కోలు ఘట్టం తరువాత కళ్యాణ వేదికపై సీతారాముల వివాహ తంతుని నిర్వహిస్తారు. 2016 నుంచి ఒంటిమిట్ట శివారులో నిర్మించిన కళ్యాణ వేదిక ప్రాంగణంలో సీతారాముల పరిణయ ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు. ఎదుర్కోలు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేపడుతున్నారు. స్వాగతం ధర్మభూమికి స్వాగతం రామయా శ్రీరామచంద్ర నీ అయోధ్యకు స్వాగతం. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ప్రధాన రాజగోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాల్లో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. 1605 నుంచి 1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మట్లి అనంతరాజస్వామి
బ్రహ్మోత్సవాలలో కొత్తగా రథాన్ని చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా నిర్వహించారని చరిత్ర చెబుతోంది. అంతేకాదు ఒంటిమిట్ట రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు. రాజుల కాలంలో ఇది 3 దఫాలుగా అభివృద్ధి చెందడం మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ శాసనాల ద్వారా అది విశేషము. అదైతే ఇక్కడే మహాకవి బొమ్మెర పోతనామాతల వారు భాగవతం రాశారు. తాళ్లపాక అన్నమాచార్ల వారు దర్శించారు. బ్రహ్మంగారు దర్శించారు. ఇక్కడే గుంటూరు జిల్లాలో అంగలకొండని వాసుదాస స్వామి, వావికొండ సుబ్బారావు గారు వాల్మీకి రామాయణ రాశారు. ఇక్కడే అయ్యలరాజు రామపదుడు, ఇమాం బేగని ముస్లింగాన్ని దర్శించారు. అంటే భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు చెప్పేది రామాలయం. అందుకే ఈ దేవాలయానికి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు అని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు, అన్ని ప్రాంతాల వారు దర్శిస్తుంటారన్నమాట. ఇంతటి విశిష్టత, పవిత్రత కలిగిన ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా అధికార లాంఛనాలతో నిర్వహిస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర విభజన తరువాత 2015 సెప్టెంబర్ 10న ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని టీటీడీలో విలీనం చేశారు. అప్పటి నుంచి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది టీటీడీ. శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. ఇందుకు 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. విడతల వారీగా ఆలయంలో శాశ్వత నిర్మాణాలను చేపట్టింది టీటీడీ. ఆ వరం మేరకు ఈ యొక్క ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో రాత్రి వేళ యందు చంద్రుడి యొక్క సమక్షంలో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది, నువ్వు వీక్షించవచ్చని ఒక వరం ఇస్తారని. అదేవిధంగా మనకు స్వామివారి కళ్యాణోత్సవం ముందు త్రేతాయుగంలో సీతాదేవి స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరం జరిగినప్పుడు రాముల వారు శివధనుస్సును విరుస్తారు. దాన్ని శివ ధనుర్భంగం అంటాం. ఆ యొక్క ఉత్సవమునకు ఒంటిమిట్టలో ప్రత్యేకంగా కళ్యాణోత్సవం రోజున ఉదయాన్నే జరుగుతుంది. ఉదయం శివధనుర్భంగం జరిపి, ఉత్సవం జరిపి, సాయంత్రం ఎదురుగోలు జరిపి, రాత్రికి చంద్రుడి యొక్క సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఆలయం చుట్టూ 4 మాడవీధులు సిమెంట్ రోడ్లతో అత్యంత అద్భుతంగా నిర్మించారు. ప్రధాన ఘట్టం రాములోరి కళ్యాణం నిర్వహణకు 50 ఎకరాల సువిశాలమైన స్థలంలో భారీ కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా ఒంటిమిట్టలో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. గత ఏడాది ఉత్సవాలకు 3 లక్షల మంది భక్తులు రాములవారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ ఏడాది 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, క్యూ లైన్లు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. 11 రోజుల పాటు ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి. ఆలయంలో పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. శ్రీరామ నవమి రోజు రాములవారి జయంతి కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం, అదే రోజు మహాకవి పోతనామాత్యుల జయంతిని కూడా నిర్వహించడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాలలో స్వామి రోజుకో వాహనంపై విహరిస్తారు. 9న రాములవారికి ప్రీతికరమైన హనుమంత వాహన సేవ, 10న గరుడ వాహన సేవ ఉత్సవాలు ఉంటాయి. 11న రాత్రి అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవానికి రాష్ట్ర గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందించనున్నారు. 12న రథోత్సవం, చివరి రోజైన 14న రాములవారికి ఆలయ రంగమండపంలో పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్తరాంధ్రలోని రామతీర్థం కళ్యాణ శోభ సంతరించుకుంది. సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తజనం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. రామస్వామివారి దేవస్థానం సమీపంలోని స్వామివారి కళ్యాణ మండపంలో సీతారామస్వామివారి పరిణయం వేడుకగా జరగనుంది. కళ్యాణం నిర్వహించే వేదికను సుందరంగా అలంకరిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండో భద్రాద్రిగా పేరొందిన రామతీర్థంలో రామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. 5 రోజుల నుంచే ఆలయానికి కళ్యాణ శోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది ఋత్వికులు స్వామివారి సన్నిధిలో పారాయణాలు, లక్ష తులసి దళార్చన, కుంకుమార్చన తదితర కార్యక్రమాలను నిర్విరామంగా జరుపుతున్నారు. ఉదయం 10:30 ప్రారంభం కానున్న సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
₹50 టికెట్ తీసుకునే భక్తులకు తూర్పు రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత దర్శనం ఉత్తర రాజగోపురం ద్వారా అనుమతిస్తారు. సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు వివిధ రకాల సదుపాయాలను కల్పించారు. ఎండ తీవ్రత దృష్ట్యా కళ్యాణ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు భక్తులు కూర్చునే వద్ద చల్లగా ఉండేందుకు కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు మజ్జిగ, తాగునీరు, చిన్నపిల్లలకు పాలు అందించనున్నారు. సతివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. శ్రీ స్వామివారి కళ్యాణం జరపడం జరుగుతుందండి. ఈ కళ్యాణంకి చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా ఉత్తరాంధ్ర నుండి అనేక మంది భక్తులు ఈ కళ్యాణం చూడడానికి తిలకించడానికి అందరూ వస్తున్నారండి. ఈ కళ్యాణంకి అవసరమైన ఏర్పాట్లన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగిందండి. సో భక్తులందరికీ కూడా నీడ కల్పిస్తూ టెంట్లు వేయించడం జరిగింది. అలాగే వచ్చే భక్తులకి మజ్జిగ, మంచినీరు, పానకం ఇలాంటివన్నీ కూడా పంచడానికి అన్ని దేవస్థానం ఏర్పాట్లు చేయడం జరిగిందండి. దేవస్థానంకి శానిటేషన్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందండి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేయించడం జరిగిందండి. ముందుగా స్వామివారికి శ్రీరామనవమి నాడు జనన సర్గ విన్నపం అయిన తర్వాత అష్టకలశ స్నపనం జరిగిన తర్వాత స్వామివారికి అలంకారం జరుగుతుంది. అలంకారం అయిన తర్వాత స్వామివారికి 10:30కి కళ్యాణ ప్రారంభం జరుగుతుంది. తర్వాత అభిజిత్ లగ్నమందు సుమారు 12 గంటలకి జీలకర్ర బెల్లము సమర్పణ జరిగిన తర్వాత మాంగళ్య ధారణ, ద్వితీయ అగ్యోపవీతము, తలంబరాల కార్యక్రమం జరుగుతుంది. తర్వాత దశమి నాడు స్వామివారి ఆలయంలో మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. దశమి నాడు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం ముగిస్తాయి. భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసింది